నేను మొన్న ఇటీవల కాలం ఒక సాక్ష్యాన్ని నేను విన్నాను. శ్రీకాకుళం జిల్లా అటుపక్కట ఒక బ్రాహ్మణ కుటుంబంలో నుంచి రక్షించబడిన ఒక కుటుంబంలో ఒక అమ్మాయి ఉంది. కానీ అమ్మాయి చిన్నప్పటి నుంచి కూడా నడవలేని స్థితి, శరీరం అవయవాలన్నీ కూడా ఏమాత్రం పనిచేయబట్ట. అలాంటి స్థితిలో ఉన్న ఆమె అంతకుముందు ఆమె దేవుని తెలుసుకొని, దేవుని వాక్యాన్ని నేర్చుకొని, దేవుని వాక్యం ఎడల ఆసక్తి కలిగి ఆమె చాలా దేవుని వాక్యాన్ని చదివి నేర్చుకొని ఆమె ఇతరులకు చెప్తూ ఉండేదంట. ఎలా అంటే ఆమె వెళ్ళలేదు, ఆమె మంచం మీదే ఉంటుంది, ఆమె కూర్చోలేదు, ఆమె సరిగా పడుకోలేదు, సరిగా ఉండలేదు. అలాంటి ఆమె ఆ వీధిలో ఆమెను కూర్చోబెడితే తీసుకొస్తే ఆ దారంటే వెళ్ళే వాళ్ళకి వచ్చే వాళ్ళకి దేవుని గురించి బోధించేదట. ఆమె అయితే నడవలేదు, ఆమె అయితే సరిగా ఉండలేదు. ఎక్కడైనా మనుషుల ప్రాంతాలకు తీసుకెళ్ళి ఆ వీధుల్లో ఎక్కడైనా పెడితే వాళ్ళందరికీ దేవుని గొప్పతనాన్ని, దేవుని యొక్క ఔన్నత్యాన్ని, దేవుని యొక్క మహిమను గురించి చెప్తూ ఉండేదట. అలా చెప్తే తన జీవిత కాలంలో ఆమె మాటలు విన్నవాళ్ళు 800 మంది రక్షణ పొందారంట. ఎంతమంది అండి? 800 మంది. ఆమె ఏం పాస్టర్ గారి కుటుంబం కాదు, ఆమె మందిరానికి వెళ్ళగలిగిన స్థితిలో కూడా లేని స్త్రీ. తన జీవిత కాలంలో ఆమె మాటలు, ఆమె బోధ విన్నవాళ్ళు 800 మంది రక్షించబడ్డారట. ఎలా రక్షించబడ్డారు? తాను చూస్తే లేవలేని స్థితి. చూసిన వాళ్ళందరూ అంటారు, నువ్వే లేకపోతున్నావు, ఇంకా మీ దేవుడు నిన్నే లేపలేకపోతున్నాడు, మీకే నీ మాటలే నమ్ముతామని అనాలి. కానీ ఆమె తన గురించి కాదు, దేవుని మాటల గురించి చెప్పింది, దేవుని వాక్యాన్ని చెప్పింది. దేవుని మాటలు మీరు వినండి, పరలోకానికి వెళ్తారు. ఈ లోక సంబంధమైన ఈ యొక్క అవసరతలు, ఈ లోక సంబంధమైన వ్యాధి బాధలు, ఇవన్నింటికంటే ముఖ్యమైనది దేవుని వాక్యం. ఆ దేవుని వాక్యాన్ని వినండి, దేవుని మాటలు వినండి, మీరు పరలోకానికి చేరతారు, దేవుని రాజ్యానికి మీరు వెళ్తారు. దేవుని రాజ్యం మీకు కావాలి అని అంటే యేసు ప్రభువుని తెలుసుకోనండి. ఆమె చేసిన బోధ ఆమె జీవిత కాలంలో 800 మందిని మార్చింది. 800 మంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అన్నీ బాగున్నాం మనం. చెప్పండి, ఏం బోధిస్తున్నాం? దేవుడిచ్చినంత మటుకు మనకు అన్నీ బాగానే ఉన్నాయి, కాళ్ళు బాగానే ఉన్నాయి, చేతులు బాగానే ఉన్నాయి, నోరు బాగానే ఉంది, పనులు చేసుకోగలుగుతున్నాం, అన్నీ బాగున్నాయి. కాబట్టి చెప్పండి, మన పని మనం చేసుకోవడానికి టైం లేదు, ఇంక దేవుడి పని ఎక్కడ చేస్తాం మనం? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలోచన చేయాలి. ఎజ్రా జీవితం అది అనండి. తానొక్కడు బాగుంటే సరిపోతా అనుకోలేదు ఎజ్రా గారు. ఎవరైతే పడిపోయిన ఆత్మీయ జీవితాలు ఉన్నాయో, ఆత్మీయంగా దిగజారిపోయారో, పాపములో పడిపోయారో, దేవునికి దూరమైపోయారో, వాళ్ళందరినీ తిరిగి మరలా దేవునిలోనికి నడిపించాలని నడుం బిగించుకున్నవాడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వాళ్ళందరినీ ఒక చోటకు సమకూర్చాడు. వాళ్ళందరూ ఎదురుగా దేవునికి ప్రార్థన చేస్తున్నాడు, దేవుని మాటలు బోధించాడు, దేవుని వాక్యాన్ని ప్రియమైన దేవుని బిడ్డలారా వారికి తెలియచేశాడు. వారిలో మార్పు వచ్చింది. 10వ అధ్యాయం 4వ వచనంలో ముందు మనం చదివిన వాక్య భాగంలో, ఎజ్రా గ్రంథం 10వ అధ్యాయం 4వ వచనంలో, ఇప్పుడు అతడు చేసిన ప్రార్థన, అతడు బోధించిన బోధ, అతడు దేవునికి పెట్టిన మొర, ప్రజల కొరకు అతనుకున్న భారం ప్రజలను కదిలించేసింది. కాబట్టి 10వ అధ్యాయం 4వ వచనంలో ఎజ్రా గ్రంథంలో, లెమ్ము, ఈ పని నీ ఆధీనములో ఉన్నది, మేమును నీతో కూడా నుందుము, నీవు ధైర్యము తెచ్చుకొని దీనిని జరిగించమని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎజ్రా చేసిన ప్రార్థన, ఎజ్రా చేసిన బోధ, ఎజ్రా పెట్టిన మొర, దిగజారిపోయి పాపపు స్థితిలో జీవిస్తున్నవారు, దేవునికి దూరమై పాపపు పరిస్థితిలో జీవిస్తున్న పెద్దలు చిన్నలు అయిన వారందరూ, అధికారులు అయిన వారందరూ వారు పొరపాట్లు తెలుసుకున్నారు, వారు తప్పులు తెలుసుకున్నారు. ఇప్పుడు ఎజ్రాతో అంటారు, లెమ్ము, ఈ పని నీ ఆధీనములోనుంది.
మేము నీతో కూడా ఉన్నాము. కాబట్టి నువ్వు ధైర్యం తెచ్చుకొని ఇది మేము జరిగించి నువ్వేం చెప్తే మేము అది చేస్తాం. నువ్వు ఎలా నడవమంటే మేము అలా నడుస్తాం. నువ్వు ఎలా జీవించమంటే అలా జీవిస్తాం. ఇదిగో ఈ పొరపాట్లు మేము చేసింది నిజమే, మేమే పాపం చేశాం, మేమే అపరాధం జరిగించాం అని వాళ్ళు ఒప్పుకుంటున్నారు. తమ నడతలను సరిదిద్దుకోవడానికి నిర్ణయించుకున్నారు. 2వ వచనంలో మనం చదివితే చివరి లైన్లో, ఈ విషయములో ఇశ్రాయేలీయులు తమ నడవడి దిద్దుకొందురను నిరీక్షణ కద్దు. దేవునికి స్తోత్రం. చూడండి, ఎజ్రా చేసిన ప్రార్థన, ఎజ్రా చేసిన బోధ, ఎజ్రా చేసిన మొర, తన ప్రజలు పాపపు ఆత్మీయంగా దిగజారిన స్థితిలో నుండి లేవనెత్తబడాలని అతడు పడిన ప్రయాస ఫలించింది. ప్రజలు తమ నడవడిని దిద్దుకోవడానికి నిర్ణయించుకున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.